హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యాక్సెస్ టెక్నాలజీ. ఇది వచ్చేసి పార్ట్ 7 వీడియో అనమాట. ఓకేనా? ఓకే, ఈరోజు వచ్చేసి మనం ట్రిపుల్8 ఇన్స్టాలేషన్ సెటప్ అనేది చూద్దాం. అసలు ట్రిపుల్8 అంటే ఏంటి అనేవి మనం పార్ట్ 2లో చూద్దాం. ఇది పార్ట్ 1 ఆఫ్ ట్రిపుల్8 అనమాట. ఓకేనా? ఓకే, అసలు చెప్పాలంటే నార్మల్గా అయితే హెడ్డింగ్ వచ్చేసి ట్రిపుల్8 గురించి చెప్తామని. ఓకేనా? ఓకే, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫైర్ఫాక్స్కి వెళ్ళండి. ఫైర్ఫాక్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు నేను మీకు డైరెక్ట్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ అనేది కాపీ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ లింక్ అనేది సెట్ డిఫాల్ట్ యాజ్ ఫైర్ఫాక్స్లో పెట్టుకుంటే మీరు డైరెక్ట్ ఫైర్ఫాక్స్ అనేది అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫైర్ఫాక్స్ అనేది బాగుంది. ఎటువంటి హ్యాకింగ్ టూల్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, లేదంటే మీకు గూగుల్కి వెళ్ళినా గూగుల్ నుంచి అయినా ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఓకేనా? ఓకే, మీకు ఇలాగైతే ఫస్ట్ అయితే ఇలాగైతే వచ్చింది అనమాట. ఇక్కడ మీకు ఏం లేదు, ఇక్కడ డౌన్లోడ్ అనే గ్రీన్ కలర్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయటం మాత్రమే. ఓకే, తర్వాత మీకు ఇక్కడ యాక్సెప్ట్ కుకీస్ అని చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు అయితే డౌన్లోడ్ అనేది అయితే అవుతుంది. ఓకేనా? తర్వాత దీంట్లో చూస్తే మనకి పాస్వర్డ్ వచ్చేసి ట్రిపుల్8 అనమాట. ర్యాట్ వచ్చేసి స్మాల్ క్యారెక్టర్సే, అంటే ర్యాట్ వచ్చేసి స్మాల్ లెటర్సే. ఓకే, మనకు వచ్చేసి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం ఒక ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఫైల్ మేనేజర్కి వెళ్ళాక ముందు సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు విండోస్ సెక్యూరిటీ అనేది నొక్కండి. ఓకే, ఇక్కడ మీకు విండోస్ సెక్యూరిటీ అనేది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వచ్చింది. ఇక్కడ వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు మాన్యువల్ సెట్టింగ్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రియల్ టైం ప్రొటెక్షన్ ఆన్ అయ్యి ఉండేది ప్రతి ఒక్కరికి. నేను అన్నీ ఆఫ్ చేసుకున్నా. ఇక సపోజ్గా మీకు తెలియాలని ఒకటనే ఆన్ చేసి ఉంచా. మీరు ఏంటి దాని మీద క్లిక్ చేయండి, మీకు సెక్యూరిటీ పాస్వర్డ్ అడిగిద్ది, దాన్ని వచ్చేసి ఆఫ్ అనేది చేసేయండి. అదే ఎస్ అని నొక్కండి, పర్మిషన్ అడిగిద్ది, అయిపోయిద్ది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ట్రిపుల్8 అనేది ఉండిద్ది. అది ఇక్కడ ఆ ట్రిపుల్8 పైన రైట్ క్లిక్ వేయండి. ఓకే, సారీ, డౌన్లోడ్ లాగా మనం చేసింది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి విన్ ఆలియాల్ ఎక్స్ట్రాక్ట్ ఇవ్వాలని అయితే నొక్కండి. మీకు విన్ ఆలియాల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియాలంటే మీరు విన్ ఆలియాల్ ఇన్స్టాలేషన్ తెలుగు అని నొక్కితే మీకు చాలా వీడియోస్ అనేవి వస్తాయి. లేదంటే ఆ విన్ ఆలియాల్ డౌన్లోడ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఈ ట్రిపుల్8 అనమాట. దీని ద్వారా రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ చూపిస్తా చూడండి. మనం ఇక్కడైతే ఎక్స్ట్రాక్ట్ అనేది చేసాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ వచ్చేసి ఇక్కడికైతే వచ్చింది. దీని మీద డబల్ క్లిక్ ఇస్తే నేను మళ్ళీ ఇంకో ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అయ్యింది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ విన్ ఆలియాల్ ఎక్స్ట్రాక్ట్ ఇయ్యాలని అయితే నొక్కుతాం. ఇంకా పాస్వర్డ్ అడిగితే ఇక్కడ ఏం చేయాలి, 388 స్మాల్ లెటర్స్ ర్యాట్. ఓకే, పాస్వర్డ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను మీకు. క్లిక్ చేసి కానీ ఇదైతే వచ్చింది మీకు. దీన్ని తీసుకెళ్ళి హోమ్ డెస్క్ మీద పెట్టండి. ఓకే, హోమ్ డెస్క్ మీద పెట్టి మీకు ఇదైతే వచ్చింది. ఇప్పుడు దాని మీద డబల్ క్లిక్ అనేది ఇవ్వండి. డబల్ క్లిక్ ఇస్తే ఓకే, డబల్ క్లిక్ ఇస్తే పర్మిషన్ అడిగింది. పర్మిషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేయండి. ఓకే, ఎస్. మీకు విండోస్ సెక్యూరిటీలో థ్రెడ్ అనేది ఫౌండ్ అయ్యింది అనేది మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు దానివల్ల. ఎందుకంటే మనం హ్యాకింగ్ చేస్తున్నప్పుడు ఎన్నో థ్రెడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీరు ఒకసారి డబల్ క్లిక్ చేస్తే ఒకసారి పర్మిషన్ అయ్యింది, 2 సార్లు అనేది జరగదు. నేను చూసుకోక 4 క్లిక్స్ ఇచ్చా కాబట్టి నాకు 2 సార్లు అయితే వచ్చింది. మీకు అలా ఏం రాదు. మీకు ఓపెనింగ్ కానీ మీకు ఇలా వచ్చింది, కాపీ ద కోడ్, సెండ్ టు డేట్ మీ గెట్ యువర్ పాస్, ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ 2 సేమ్ ఉంటాయి. అప్పుడు ఓకే నొక్కితేనే మీకు అనేది ఓపెన్ అనేది అయ్యిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఓపెన్ వర్క్ చేస్తున్నా నేను. ఓపెనింగ్. ఓకే, మీరు వెయిట్ అనేది చేయండి. ఇక్కడ వెల్కమ్ టు అని అయితే మీ యొక్క పేరు అనేది పడింది. పేరు పడేసాక మీకు ఇక్కడైతే ఇదైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ట్రిపుల్8 ఇన్స్టాలేషన్ ఫర్ హ్యాకింగ్ ద మొబైల్ అనమాట. మొబైల్ అయినా హ్యాక్ చేయొచ్చు, విండోస్నైనా హ్యాక్ చేయొచ్చు, మీరు దేనైనా హ్యాక్ చేయొచ్చు. అది ఎలా హ్యాక్ చేయాలి ఏంటి అనేది మీకు కావాలి కదా. ఓకే,
మీరు దాన్ని ఎలా హ్యాక్ చేయాలంటే మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. ఓకే, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాక మీకు ఇదైతే ఇది ఓపెన్ అవుతుంది. మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ అయినప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వచ్చేసి నా ఒక వెబ్సైట్ లింక్ వచ్చేసి బ్యాడ్ రూఫీ హ్యాకర్స్ అని ఒక వెబ్సైట్ లింక్ అనేది చేశాను. ఒక వెబ్సైట్ని ఎవరైతే హ్యాకింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండిద్దో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో, బడ్జెట్ అనేది లేదో వాళ్ళ కోసం ఫ్రీగా మనం హ్యాకింగ్ అనేది చెప్తున్నాం. 0 to hero లెవెల్ హ్యాకింగ్ ఫర్ ఫ్రీ కోర్స్ అనమాట. ఎవరి వెబ్సైట్స్ లెక్క మనం ఏ ఒక చిన్న పేమెంట్ వల్ల మనం తీసుకోం. ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే మనం పేమెంట్ అనేది తీసుకుంటాం. అందువల్ల మనం ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తాం. మన ఛానల్ తరపున వచ్చేసి జాయిన్ అయిన ప్రతి సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి మనం ఫ్రీగానే ఇస్తాం. ఎవరైతే ఇంకా ఒరిజినల్గా మీరు ఎథికల్ హ్యాకర్ అనేది కావాలి సర్టిఫికేట్ అనుకున్న వాళ్ళకి మనం CEH అనే ఒక వెబ్సైట్లో 7,000 అయితే పడిద్ది ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలంటే. దానికి తప్పితే ఇంకా మేము దేనికి మిమ్మల్ని మనీ అనేది ఛార్జ్ చేయం. ఓకే, ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళాక ఇక్కడ కోర్సెస్లోకి వెళ్ళండి. కోర్సెస్లోకి వెళ్తే ఇక్కడ మీకు TRIPLE కోర్స్ అనేది వచ్చింది. ఇప్పుడే కాదు, మేమనే ఇంకా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు అప్లోడ్ అనేది చేస్తాం. దీని గురించి తెలియాలంటే మీరు టూల్స్లోకి వెళ్ళండి. ఇది ఇన్స్టాలేషన్ కోసం టూల్స్లోకి వెళ్తే క్లిక్ మీ ఫైల్ డౌన్లోడ్ ఉంది కదా, దాని మీద నొక్కింగా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మీరు బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ మీకు పాస్వర్డ్ కూడా ఇక్కడైతే ఇచ్చాను అనమాట. ఇక్కడ మీకు దేని గురించి అనేది ఇక్కడ క్లారిటీ అనేది చేశా. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజు ఒక వీడియో. బాయ్ బాయ్.